జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు మన ఈ మధ్య రష్యా పర్యటన పోయినారు. దాని గురించి మనం రీసెంట్గా ఒక న్యూస్లో కూడా చెప్పుకున్నాం. అందుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఒక కీలకమైన అప్డేట్ కూడా ఒకటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నది. మొత్తానికి మొన్న ఏం జరిగిందో ఏమో కానీ ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ బంగ్లాదేశ్కి అయితే వార్నింగ్ ఇచ్చినాడు. అది కూడా ఏంటంటే కఠినమైన వార్నింగ్ కావడం ఇక్కడ గమనార్హం. మొన్న మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేకంగా సమావేశమైనారు. ఈ సమావేశంలో అందరూ ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం విరమణ గురించి మాత్రమే మాట్లాడుకున్నట్టు అందరూ కూడా భావించినారు. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ గురించి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపై జరుగుతున్న దాడుల గురించి కూడా అజిత్ దోవల్ గారు పుతిన్తో చర్చించాడు కనపడుతుంది. ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్పాలా. ఇందాక కొన్ని మన తెలుగు మీడియా ఛానల్స్లోనూ కొన్నిలో ఈ మామూలుగా ఈ ప్రింట్ మీడియాలోనూ వాటిలో చూసా. కొంతమంది ఏం పెట్టారంటే ఏది అజిత్ దోవల్ గారు మాట్లాడే విధానం ఎట్టున్నదంటే ఆయన ఏదో పుతిన్ను కన్విన్సింగ్ చేసేట్టు మాట్లాడుతున్నాడు. అంటే మోడీ గారు మొన్న ఈ మధ్య ఒకసారి పోయించాడు రష్యాకు. అప్పుడేందో వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో సరిగా ఒక అండర్స్టాండింగ్ వచ్చట్లేదు. మళ్ళా దానికి సంబంధించి మళ్ళీ మోడీ గారు ఫోన్ మాట్లాడినాక అది సరిపోలేదన్నట్టు మళ్ళీ అజిత్ దోవల్ ఏదో పంపించాడని చెప్పేసి ఇక్కడ మీడియా ఏం చేస్తుందంటే రష్యాకు మోడీకి ఇప్పుడు అజిత్ దోవల్ గారి పర్యటన మధ్యలో ఇంకేదో ఉన్నదని చెప్పేసి వాళ్ళకి ఇష్ట ప్రకారం ఎవరికి నచ్చేట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. ఓరే సన్నాసి సవట దద్దమ్మలారా, మనకి ఇజ్రాయెల్ ఎట్లా మిత్రదేశమో అదే మాదిరిగా మనకు మొదటి నుంచి కూడా మిత్రదేశం వచ్చేసి రష్యా. ఎన్ని జరుగుతూ ఉన్నా ఏది ఏమైనా కూడా రష్యా వచ్చేసి భారతదేశంతోనే ఉండాలి. మీరు గమనించినారో లేదో, ఏ దేశాధ్యక్షుడికి కూడా ఇవ్వనంత విలువ మోడీ గారు రష్యాకు పోయినప్పుడు పుతిన్ గారు ఇచ్చినారు. ఏది ఆయన ప్రైవేట్ హౌస్ కూడా తీసుకొని పోయి అక్కడ వాళ్ళు ఏకాంతంగా ఇంత చర్చలు కూడా జరిపినారు. తర్వాత వచ్చేసి మళ్ళా అక్కడి నుంచి రష్యా పర్యటన నుంచి వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చేసి ఉక్రెయిన్కి పోతే ఆయన ఉక్రెయిన్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల్లో చేమ చిట్టుకు మళ్ళా అంటే అక్కడ ఉక్రెయిన్ మీద ఒక దాడి కూడా జరగలేదు. దానికి సంబంధించి వాళ్ళు రష్యా వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏది మేము ఆయన అక్కడ ఎన్ని రోజులు ఉంటాడో అక్కడ మేము ఉక్రెయిన్ జోలికి మేము పాము. మోడీ గారు ఎన్ని రోజులు ఉక్రెయిన్లో ఉంటే మేము అన్ని రోజులు ఉక్రెయిన్ ఏం అనొద్దని చెప్పేసి ఒక పబ్లిక్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టేనే అర్థం చేసుకోవాలి కదా. ఈ మెదడు ఏడగాడిదలుగా వచ్చాందిరా స్వామి, ఏడగాడిదలుగా వచ్చింది, ఏడశుద్ధం తింటాంది, ఎవరు సంఖ నాకుతారు, ఇవన్నీ చూడకుండా ఆయన మీద అంత కోపం ఉండింటే మరి ఆయన ఉక్రెయిన్ పోయినప్పుడు అంత మర్యాద ఇచ్చి అంత గౌరవం ఇచ్చి ఎవడు పోయినా కూడా అమెరికా వాళ్ళు పెద్ద పెద్ద తోపులు వీళ్ళని చెప్పి చెప్పుకున్నారు. ఆడికి పోతే వర్షపెట్టి దొబ్బుతా ఉన్నారు బాంబులు వాళ్ళని ఉత్సవ పోపించడానికి. అట్టాడిది మోడీ గారు పోయి ఉక్రెయిన్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా అక్కడ సేమ చుట్టుకు మళ్ళా అది రష్యాకు పుతిన్కు మన భారతదేశానికి మోడీ గారికి ఉండే ఆ స్నేహబంధం అలాంటిది. దాని గురించి అర్థం చేసుకోకుండా ఏడ మోడీ గారిని ఏదో బదనాం చేయాలన్నో, భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలన్నో, లేకపోతే భారతదేశాన్ని ఏదో తక్కువ చేయాలని చెప్పేసో ఈ సంకరజాతి ముండా కొడుకులంతా దానికి వ్యతిరేకంగా వీళ్ళు వార్తలు రాచారు. భూమి బతుకు జాడ ఎందుకురా స్వామి మీ అటోళ్ళు మీడియాలోనో ఖచ్చితంగా చెప్తున్నా. జనాలు నిజాలు తెలుసుకునే రోజు మెట్లతో కొడతారు, చేత్తో కూడా కొట్టరు మీలాంటి వాళ్ళను. ఇంకా అసలు విషయానికి వద్దాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్కు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో రూపూర్ అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఒకటి ఉన్నది. ఈ రూపూర్ పవర్ ప్లాంట్ను బంగ్లాదేశ్లో పబ్నా జిల్లాలో దాన్ని నిర్మించారనమాట. ఈ పబ్నా జిల్లా భారతదేశానికి సరిహద్దుల్లో ఉంటుందన్నమాట. ఇక ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను 2017లో బంగ్లాదేశ్లో రష్యా నిర్మాణం చేసింది. ఎవరో రష్యా వాళ్ళు దాన్ని నిర్మించినారు. ఇలా నిర్మించినందుకు రష్యాకు బంగ్లాదేశ్కు $1.3 బిలియన్ మొత్తం కూడా చెల్లించాల్సి ఉన్నది. ఎవరు? ఈ బంగ్లాదేశ్ వాళ్ళు రష్యాకి ఇవ్వాలా. అయితే ఇప్పటి వరకు బంగ్లాదేశ్ వచ్చేసి ఇందులో సగం మాత్రమే రష్యాకు చెల్లించాలి. ఇంకా $630 మిలియన్ మొత్తాన్ని బంగ్లాదేశ్ వచ్చేసి రష్యాకు చెల్లించాల్సి ఉన్నది. అంటే ఇంకా బాకీ ఉన్నారు. అయితే మొన్న రష్యా పర్యటన వెళ్ళినటువంటి మన అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఏం చెప్పినాడో ఏమో కానీ అజిత్ దోవల్ గారు భారతదేశం తిరిగి రాగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్కు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినాడు. తమకు ఇంకా $630 మిలియన్ డబ్బును తిరిగి చెల్లించాలని చెప్పి వెంటనే ఆ డబ్బును రష్యాకు అందజేయాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాకుండా తమకు ఇవ్వాల్సిన మొత్తం డబ్బును చెల్లించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి బంగ్లాదేశ్లో తాము నిర్మించేటువంటి ఈ రూపూర్ పవర్ ప్లాంట్ను పని చేయనీయకుండా నిలిపేస్తామని చెప్పి పుతిన్ బంగ్లాదేశ్కు హెచ్చరికలు జారీ చేసినాడు. మీకు అర్థమవుతుందా? ఇదే విధంగా మన ఈ మధ్య ఆదాని గారు కూడా వార్నింగ్ ఇచ్చాడు బంగ్లాదేశ్కు. ఇప్పుడు పుతిన్ వంతు రేపు ఎవరితో వస్తుందో తెలియదు. దీంతో ఇక నేరుగా ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ రంగంలోకి దిగడంతో బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని ఎవరో ఈ బుడంకాయ గాడు
ఎవరో యోనస్ ఉన్నాడు కదా, వాడు ఏంటంటే ఏం చేయాలో దిక్కు తెలియక ఏలా సుక్కలు చూస్తున్నాడు. పైగా ఏంటంటే పుతిన్ గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో బంగ్లాదేశ్ ప్రధాని ఈ మొహమ్మద్ యూనస్ ఏంటంటే మళ్ళా వచ్చి అంటే గత్యంతరం లేక దిక్కు దివానం లేక ఏం చేయాలో తెలియక మళ్ళా వచ్చి ఇప్పుడు భారత శరణ కోరే అవకాశం ఉండదు. చూసారా, అంతే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది ఇట్లాంటి సవటమన్నా ఒకళ్ళకన్నా చూసే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఏడుండేది కాంగ్రెస్ రూలింగ్ కాదు, పరిపాలిస్తాంది ఈ రాహుల్ గాంధీ లాంటి ఈ జోకరు బఫున్ అయితే కాదు. ఆడ దమ్ముండే వ్యక్తి ఒక ఆయన పరిపాలించాడు. అది చూడకుండా మీ ఇష్ట ప్రకారం మీరు కథలు చేస్తూ ఉంటే సోత్సా ఊరుకుంటారా? అమెరికా అట్టాడితే ఏం చేయలేకపోతుందిరా భారతదేశాన్ని. పాకిస్తాన్ వాళ్ళు అయితే తలక కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సులు చేస్తున్నారు, ఎవరెవరినో కూడగట్టుకుంటారు అందరినీ. కానీ మీరు వచ్చేసి మీరు పిలిపిత్రిగాళ్ళు, మీరు మీ అట్టోళ్ళు వచ్చి భారతదేశాన్ని ఏదో బెదిరించాలనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి హిందూ ప్రజలను వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నాలు చేస్తే చూచా ఊరికే ఉంటారు ఉండేవాళ్ళ. ఏమ్రా స్వామి, ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో దయచేసి లైక్ చేయండి, 10 మందికి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక్కడ ఏంటంటే మోడీ గారిని, అజిత్ దోవల్ను లేకపోతే మన భారతదేశాన్ని తక్కువ చేసే ప్రయత్నం కొంతమంది సవడతద్దమ్మలు కొన్ని మీడియా ఛానల్ ప్రయత్నం చేస్తున్నాయి. మెట్టు తీసుకొని కొట్టండి ఒక్కొక్కరిని చేత్తో కొట్టకుండా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.